దేశవ్యాప్తంగా మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మురళీధర్ రెడ్డి పివికి నివాళులర్పించారు. సీఎం రేవంత్ రెడ్డిపై వస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం చేస్తున్న పనులను ఓర్వలేక సీఎంపై బీఆర్ఎస్, బీజేపీ నాయకులు బురద జల్లుతున్నారని మురళీధర్ రెడ్డి ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ హయాంలో ప్రజలను మోసం చేసింది ఏమీ లేదని ఆయన విమర్శించారు. వెంకటేశ్వర స్వామి దయ వలన, లక్ష్మణ నరసింహస్వామి దయ వలన, అమ్మవారి దయ వలన మాట్లాడాలనుకుంటున్నా. ఇవాళ మా పివి నరసింహరావు, స్వర్గీయ పివి నరసింహరావు 105 జయంతి. ఆయన దేశానికి ఎన్నో బాధలు ఉన్నప్పుడు సహకరించాడు. మరి మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, మా అందరి స్నేహితులు ఇవాళ నేను మాట్లాడాలనుకుంటున్నా, మాట్లాడతాను. మా ముఖ్యమంత్రి గవర్నర్ రేవంత్ రెడ్డి గారు, మా సోదరి గీతక్క, వీరు ఇంత కష్టపడుతుంటే ఎందుకయా మాట్లాడతారు? మీ నోరుందనా? ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది, దాని ప్రకారం ఫాలోఅప్ కానిరి. ఏదేదో మాట్లాడుతున్నారు, అది మీ స్వార్థం. ఏదోదో మాట్లాడేది మీ స్వార్థం. ప్రజలు ఎక్కడున్నారని గమనించు. ఆయన రేవంత్ రెడ్డి గారు ఎక్కడ నిద్రపోతున్నాడు, ఏం చేస్తున్నాడు తెలియదా? ఎందుకు అభిలాష మాటలు? ఎవరన్నా చూడాలి కదా ఆనందం. అది ఎందుకు మీరు పిచ్చిపట్టట్టు మాట్లాడతారని అనుకుంటున్నారు మీరు? మంచి పద్ధతి కాదు, సైలెంట్ ఉండాలి. నేను అనొద్దు, పేరు అనవద్దు. హరీష్ రావు గారు ఎందుకు మాట్లాడతాడు? ఆయన ఎందుకు మాట్లాడతాడు? ముఖ్యమంత్రి మంచోడు, ప్రేమస్తుడు. ఇవాళ ఎవరినైనా జైల్లో పంపించండా? ఎందుకు మీరు అవైనా మాట్లాడతారు? ఎందుకు సైలెంట్ ఉండరు? ఒకటే మాటలా? అరే రే 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 ఇనబుద్ధి కాదు. ఆయన ఎక్కడ రెస్ట్ తీసుకుంటుండు? పొద్దున్న లేస్తే ఒకటి వాళ్ళు నల్గొండ పోయిండు. నల్గొండ ఎంత బాధపడుకుంటా రోడ్లు చేపిస్తున్నాడు. అది ఎవరి పుణ్యము? ఎక్కడ నిద్రపోతున్నాడు ఆయన? మళ్ళీ అక్కడ వచ్చి మెట్రో, మళ్ళీ అక్కడ వచ్చి ట్రైన్, మళ్ళీ అక్కడ వచ్చి అది నాలా. ఎందుకు చేస్తున్నాడు ఆయన? పిచ్చిపట్టా? ప్రజలని చేస్తున్నాడు ఆయన. అప్పటి సంది కష్టపడ్డ మా నాయకుడు. ఇవాళ ఆయన ఎవరో పేరెక్కిచ్చినోడు కాదు, స్వయాన కష్టపడొచ్చిన రేవంత్ రెడ్డి ఆయన ఎవరో కాదు. నేను ఇక అనొద్దు. జయపాల్ రెడ్డి గారి అల్లుడు. జయపాల్ రెడ్డి గారు ఎంత పేరు తెచ్చుకున్నారు పేరు తెలుసా? జయపాల్ రెడ్డి గారు ఒక్క పైసా సంపాదించకుండా ఇక్కడ హైదరాబాద్ రాగానే అమ్మ పిలుస్తుండే ఇందిరాగాంధీ. మమ్మల్ని చాలా ఛాయిస్తుండే. ఏం మాట్లాడతారు? ఆ మాట మీరు చూడండి. రాగానే నన్ను 2-3 పిలుస్తుండే, సంజీవ్ రెడ్డిని, మిన్నారెడ్డిని. ఉన్న మాట మాట్లాడుతున్నా. అరే రే రే అని ఇంత కష్టపడుతున్నాడు రాత్రి బగలు. ఎందుకే ఆ పనింద మాటలు? ఆనందమా మీకు? 2 ఏళ్ళు నూకుంటే ఏం బాయ్? నిజంగా 2.5 ఏళ్ళు నూకు. నువ్వు వస్తావేమో చూసుకో. అరే ఎందుకు ఊకే మాట్లాడతావు? ఆయన ఏం చేస్తలేడు? 4 లక్షల ఇల్లు కట్టించా. నేను ఊక అనొద్ది మాట. చూసుకొని పోయి ఎంచుకొని ఎక్కడెక్కడ మీరు కట్టించేది ఏం చేశారు? మస్తు మాయం. ఇక నేను రాని మీ దాంట్లో మీరు పెద్దోళ్ళు. మళ్ళీ ఎకరాలు ఇవ్వాలి. భూమి చూడు ఎట్లా పడుతుందో. ఎక్కడ చూడైనా పాదం. మీరు ఎవరు ఆవేదన చేయొద్దు. చిన్న తప్పు గోరంటే దాన్ని పెద్దగా చేయొద్దు. ఇలా ఎన్ని లక్షలు పంట. అది ఎవరు? సన్న బియ్యం. మా అన్నలు, మా తమ్ముళ్ళు ఎంతో గంభీరంగా ఉంటున్నారు. శ్రీనివాసరెడ్డి, మన ఈయన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇమీడియట్గా ఆ రైస్ని కూడా డిస్పోజ్ చేస్తాడు. అదేంది? సన్న బియ్యం. ఎక్కడ మాట్లాడతారు మీరు? ఊర్లలో పోయి చూడండి, చిన్న ఐటెం పట్టుకుంటారు పొద్దున్నే. ఇవ్వలే రైతు బంధు ఇవ్వలేదు. అరే నాయన, మీరు మొత్తం కూలగొట్టిపోతారు. ఎక్కడ పెట్టిన మీరు పైసలు? రైతు బంధు మొత్తం నాశనం చేసిపోయాను. మళ్ళీ ఎందుకు మాట్లాడతారు? మీకు ఎక్కడుంది దమ్ము? సోమవారం చూస్తుండే మేము. నన్ను జర అమాయకంగా ఉండండి. ఏమైనా రైతు బంధు అది ఒక్కటి దొరుకుతుంది. ఆడ మీరు బ్యాంకులో పెడితే కదా అప్పులు చేసిపోయింది. ఆయన బట్టాన వీళ్ళందరూ కలిసి ధైర్యంగా సాధించుకుంటూ పోతున్నారు. ఏం మాట్లాడతారు? దినమంతే లేచి ఎక్కడ పోతుండు చూడు. రాత్రి ఎప్పుడు వస్తుంది చూడు. మళ్ళీ ముఖ్యమంత్రి లేక ఫీల్ అవుతాడా? ప్రతి పౌరుణ్ణి పలకరిస్తాడు, ప్రతి పౌరుని దగ్గర రానిస్తాడు. నేను అనొద్దు, ఆయన పెద్ద మనిషి. ఎప్పుడు వెళ్ళిండు ఆయన బయటికి? మీరే రాజ్యం వెళ్తిరి. నీ అమ్మ మీరే ఆడ ఈడ ఇంకోళ్ళు మీకు కలుపుకుంటారు. ఇన్ని కోట్లు మింగి మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు? ఎన్ని కోట్లు మింగి ఉద్యోగస్తులను లోపలేస్తారు. ఎండనుందా పాపం? నేను అనొద్దు కానీ అంటున్నా. ఉద్యోగస్తులను ఎందుకు వేయాలి? నీ పర్మిషన్ తిన్నారా? నువ్వు తిని వాళ్ళు లోపలేస్తావు. అది మహా తప్పు. మా భుజంగరావుని అట్లే చేసినారు. ఇది పాపం. పోలీస్ అధికారులు చెప్పింది చేయవలసి వస్తుంది. తర్వాత వాళ్ళని ఎందుకు లోపలేస్తారు? అర్థం కాని మాటలు మీవి. ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు వచ్చినాక అందరినీ కలుపుకొని పోతున్నాడు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ధన్యం చెప్తున్నా, డీజీ గారు కూడా ధన్యం చెప్తున్నా. అట్లా మంచి పని చేస్తున్నారు. ఒక మనిషి బయటికి వెళ్ళడా లేని వాళ్ళని పట్టుకొని ఏమో మాట్లాడతాడు. అని ఏది సాధిస్తలేడు. ఇవాళ ఇన్ని సాధిస్తున్నాడు అంటే చెప్పడట్లేదు. అది ఎవరికోసరం? మా అందరి కోసరం. ఆయన స్వార్థం ఏముంది? ఏం చేస్తాడు? తాగడాయన తినడు ఎక్కువ. నేను చెప్తున్నా కదా, అంత మంచి వ్యక్తి. మా అందరిని కలుపుకొని పోతాడు.
ఎవడేమన్నా నవ్వుకుంటా పోతాడు, ఎవరు విమర్శించినా వాళ్ళకు వదిలేస్తాడు. అది స్వామివారి ఆశీర్వాదం. ఆయన బరోబర్ ఉన్నాడు. మీరేం మాట్లాడినా బాధ లేదు. నేను చెప్తున్నా, స్వామివారు ఉన్నాడు ఆయన. ఎక్కడ పోయినా ఏం బాధ లేదు. ఎందుకు మాట్లాడాలి మీరు? ఏం సుఖపడుతున్నాడు ఆయన? మా అందరి కోసం చేస్తున్నాడు. పొద్దుగా లేచి ఇక్కడ అంటాడు, అక్కడ అంటాడు, పోతున్నాడా లేదా? మంత్రులు కూడా అట్లే ఉన్నారు. ఏ మంత్రి విర్రవీగుతున్నాడు? ఏ మంత్రి ఆయన విర్రవీగుతున్నాడా? అందరిని కలగరుపుకొని పోతాడు. ఇక్కడ ఏముంది, అక్కడ ఏముంది, ఇవన్నీ చూస్తున్నారు. అరే ఇంత పండించి పంట వండిలో ఇమీడియట్గా తీసుకుపోవడం జరుగుతుంది. ఏదన్నా చిన్నది వస్తే బస్ బీబీసీలో అన్నది. ఎందుకయా సైలెంట్ ఉంటే రాదుండ్రి. నీకు 2.5 అంటున్నావు కదా, 2.5 ఏళ్ళకి నువ్వు రా చూస్తా. స్వామివారి ఆశీర్వాదన నేను పెద్ద మనిషిని కాదు, మీ ఎంబడి నేను ఏదో మాట్లాడతలేను. చూసుకోరు అప్పుడు మీరు 2.5 ఏళ్ళకి ఏమవుతుందో మీది. ఆయన మంచోడు. 50 కోట్లది ఊరుకునే, వేరే కోట్లు మింగినే ఊరుకునే. ఇంకేం చేయమంటారు? 600 కోట్లు మింగినే ఊరుకునే. ఇవన్నీ ఏలేడు ఆయన. ఆయన ఒక్క బిడ్డ పెళ్లికి ఎన్ని బాధలు పెట్టిర్రు. మీకు అది పాపం. ఆయన పుణ్యం కట్టుకుంటాడు. నేనైతే ఏం లేను కదా, నేనైతే ఏం ఆశించలే కదా. ఆయన దయ ఉంది. ఆయన ఎక్కడున్నా చూస్తుంటాడు. అదే నాకు చాలు. అంతకంటే ఎక్కువ మాట్లాడాలి? ఇన్ని పనులు చేస్తుంటే ఎందుకు విరక్తి అవుతారు మీరు? మీకెందుకు? మీరు ఓడిపోయినరు, ప్రజలు మీకు ఓటేయలేదు. పక్కన ఉండరు, గడిగడికి ఎవరినో పట్టుకొస్తారు, ఏదో చేస్తారు. ఇక మేము వస్తున్నాం చూడు. ఎట్లొస్తావా? ఆయన చేస్తలేడని వస్తావా? ఆయన వండుకుంటానే వస్తావా? ఎక్కడ చూడు పని చేస్తున్నాడు ఆయన. ఎక్కడ చూడు. మళ్ళీసారి అనకండి దయచేసి. మీకు పాపం తలుతుంది. ఆయన ఏమన్నా అది ఆయనకు ఆశీర్వాదమే. రాసి పెట్టుకొని ఏమన్నా అలివేలి మంగమ్మ, మళ్ళా వెంకటేశ్వర స్వామిది, మళ్ళా వీళ్ళందరిది ఉంది, అమ్మది, నరసింహస్వామి. రాసి పెట్టుకొని అరే ఇంత మంచిగా తీసుకుపోతున్నాడు. వ్యవసాయం చూడండి, మళ్ళా అగ్రికల్చర్ చూడండి, ఎంప్లాయీస్ చూడండి. ఏది అబద్ధాలు ఆడతారు, ఏం మాట్లాడతావు? ఏం చేసినావు? నీ పీరియడ్ ఏం చేసాను లెక్కది. పుట్టి ఏదో పట్టుకొని వదులుతాడు. ఏదో ఏమైనా రైతు బంధు దాచిపెట్టిపోయినారు మీరు. అప్పు చేసిపోయారు కోట్ల రూపాయలు. ఆయన కాబట్టి ధైర్యంగా ఇంకా మా మంత్రులు బట్టన ఇలాన్ని సాధించాను. ఎట్లా బాధపడుతున్నాడు ఇప్పుడు ఆయన తెలుసా? మీరేమైనా రైతు బంధు ఇవ్వలేదు, 2 నెలలు ఇవ్వలేదు. ఏం మాట్లాడతారు బాయా? ప్రజలు, మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెళ్ళు, మా తమ్ముళ్ళు, మా నానమ్మలు చాలా తెలివిగలవాళ్ళు. ఎవడేమన్నా వాళ్ళ తెలివిని ఎవడు కొనలేడు. వాళ్ళంతా భక్తులు. మా తెలంగాణ సోదరులు చాలా భక్తులు. వాళ్ళకి ఏమి కాదు. రేవంత్ రెడ్డి ఇంకో 1 ఇయర్ లోపల చూడు చక్కగా అందరికి ఇల్లు ఇస్తాడు, అందరిని కాపాడుతాడు. అందరి దేవుని దయ వలన అన్ని విధాలు చేస్తారు. ఆయన ఏమన్నా దేవుడు తప్ప ఎవడేం చేయలేడు. రాసి పెట్టుకొని పర్సన్. అది నా బాధ. ఎందుకు ఊరికే వదులుతున్నారు? ఎక్కడ చేస్తలేడు? వ్యవసాయం చేయబట్టే, ఇక్కడ కొత్త ప్రాజెక్టులు కట్టబట్టే, అక్కడ పోబట్టే, సెంటర్ మినిస్టర్లతో మాట్లాడబట్టే, మోడీ సాబ్తో మాట్లాడబట్టే, కిషన్ రెడ్డి సాబ్తో మాట్లాడబట్టే. మీరు ఎవరితో మాట్లాడండి? గవర్నర్ కలవకపోదురు మీరు. గవర్నర్ కలవకపోదు. ప్రధానమంత్రి వచ్చే కలిసినరా? ప్రధానమంత్రి వచ్చే కూడా విర్రవీగిన. ఏం మాట్లాడతారు ఇవాళ? ఆయన ఎట్లా పోతున్నాడు, ఎట్లా కలుస్తున్నాడు? ఎవరి కోసరం? మా తెలంగాణ బాగుపడాలి. అది గమనించారా? ఆడ కూడా ఒక్కర భాషనా? ఆడ కూడా ఏదో మాటలా అనుకుంటున్నారు. మీ మాటలు ప్రజలు చీదించుకుంటారు. నాకు ఉత్సాహం కాదు, బాధతో మాట్లాడుతాను. ఇంతమంది మాట్లాడుతున్నారు, నాకు బాధ అనిపించి మాట్లాడతాను. నేను ఎవరి మీద విమర్శ లేదు. నా తప్పుంటే క్షమించండి. నేను ఇలా మాట్లాడాలనుకుంటున్నా, మాట్లాడుతున్నా. ఆయనకు వెంకటేశ్వర స్వామి ఏం బాధ కాదు. చూస్తున్నారు మీరు. సక్సెస్ఫుల్ ఈ ఇయరే కాదు, నెక్స్ట్ కూడా ఆయన్నే. ఎవ్వడేం చేయలేడు. ఆయనను తీసేస్తే మా అమ్మ కూడా గడబడవుతుంది. మా రాహుల్ గాంధీ కూడా ఫ్యూచర్ ప్రధానమంత్రి. మా మోడీ సాబ్ కూడా ఉన్న రోజులు రాజకీయం చేస్తాడు. నెక్స్ట్ రాహుల్ గాంధీ. ఏంది వాళ్ళ వంశం మొత్తం దేశానికి సహాయం చేసింది. ఏం మాట్లాడతారా మీరు? ఇప్పుడు కూడా వాళ్ళు అదే విధంగా ఉన్నారు. ఏం ప్రాపర్టీస్ ఉన్నాయి వాళ్ళకి? ఎందుకు ఒకర భాష మాట్లాడతారు? నాకు ఎక్కడ చూస్తాడు, అక్కడ పోతాడు, వాళ్ళ ఎదుర్కోతాడు. మీకు మండుతుంటుంది ఏమైనా. ఎదుటోడు మంచిగుంటే మీరు చూడలేరు. అవహేళన మీలి ఎట్లా ఇన్ని చిడాంచాలి, ఎట్లా విని అది మీకే తగులుతుంది. నా నోరు వెంకటేశ్వర స్వామి దయ. ఆయన నోరుతో మాట్లాడుతున్నా. చూడండి మీరు. ఎక్కువ ఎగురితే మీ గతి ఏమవుతుందో చూడండి. నేను నిజం చెప్తున్నా.
ఇట్లా పబ్లిక్ జమ చేసుకొని రాండి అంటే పబ్లిక్ కూడా తెలివిగలోళ్ళు, పబ్లిక్ కూడా బొల్తబట్టోళ్ళు గారు, చాలా తెలివిగలోళ్ళు. మీరు చెప్పినట్టు వినరు, మీరు చెప్పినట్టు ఆడరు. ప్రజలు చాలా తెలివిగలరు, మా తెలంగాణ ప్రజలు అన్నీ చూస్తుంటారు. జర్ర ఇంకా ముందు అయింది కానీ ఎట్లా సాధించి పెడుతున్నాడు, ఇవాళ ఎట్లా సాధించి పెడుతున్నాడు. నాలా ఇది అది ఇండ్లు, చక్కటి ఇల్లు ఎక్కడో కొంత డిస్టర్బ్ అయినాయి. అవి డిస్టర్బ్ అయినాయంటే ఆయన సొంతానికైనా అక్కడ అయినా కూడా వాళ్ళకి సహకారం ఇస్తున్నాడు. అట్లాంటి మనిషి కాదు, ఇట్లా దొంగ బుద్ధి లేవు. ఏడ ల్యాండ్ ఇట్లా కబ్జా పెట్టేది లేదు. ధైర్యంగా ఉంటాడు, ధైర్యంగా చేస్తాడు. ఆయనకు స్వామి ఉన్నాడు. నేను మళ్ళోసారి చెప్తున్నా, వెంకటేశ్వర స్వామి ఆశీస్సున్నారు, అది ముఖ్యం. మా అక్కగారు కూడా మంచిది. అరే ఏం ఫ్యామిలీ, ఏం మాట్లాడతారు, ఎప్పుడు వకర బుద్ధేనా, చూడంగానే ఇదే అది లేదు, ఇది ఇయ్యలేదు. ఏందా ఇచ్చేది, ఏంది అది ఇస్తే సరిపోతుందా? మీరే మింగిపోతిరి, మొత్తం మింగిపోతిరి, లక్షల కోట్లు. ఇంకేం మాట్లాడతారు మీరు? ఆయన మంచోడు కాబట్టి మిమ్మల్ని వదిలేండి. లేకుంటే ఓ అని శ్రీకృష్ణ జన్మస్థానం వేయచ్చు. ప్రేమస్తుడు మీ మీద, కానీ అన్న ఎక్కువ ఏం మాట్లాడతారు? 50 కోట్లయితే బయట ఉన్నాయి, ఏం చేయలేరు మిమ్మల్ని. ఎంకసీరు మాట. ఇక అవన్నీ మాట్లాడకుండా ధర్మం మీద పోతున్నాడు. ఆ సమయం ఎట్లా వస్తుందో నాకు తెలియదు. కానీ వక్ర భాష మాట్లాడొద్దు, ఆయన ఏమనొద్దు. ఆయన ఏమంటే మీ పాపాలు. ఆయనకు స్వామివారు ఉన్నాడు. నేను నిజం చెప్తున్నా. నేనేమున్నావా, నా ఆశించిన ఏమన్నా మీ లేకపోయి పొద్దున్న లేస్తే నాకు పదవి, నాకు అది, నాకు లేదు. ఆయన ఇస్తే ఇవన్నీ, లేకపోతే లేదు. ధైర్యం ఉంది, దేవుడు ఉన్నాడు, అదే చాలన్నాడు. నేను మాట్లాడిన మాటలు ఎవరైనా బాధపడొద్దు, క్షమించాలి. నేను అనాలనుకుంటున్నా, అనేసిన నా తప్పు క్షమించండి. నమస్కారం.